హాయ్ అందరికి. సో, ఇవాళ రీసెంట్ ఇండెక్స్ అనేది ఏంటి పైథాన్‌లో ఎందుకు యూజ్ చేస్తారు? ఎక్కడ యూజ్ చేస్తారనేది చెప్తాను. చాలా రీసెంట్ ఇండెక్స్ అంటే ఇది సేల్స్ డేటాని నేను రీడ్ చేస్తున్నాను డేటా ఫ్రేమ్‌లోకి. డేటా ఫ్రేమ్‌లోకి రీడ్ చేసి యాక్చువల్లీ ఇది పైస్పార్క్ కోడ్ కాబట్టి మళ్ళీ పాండాస్‌లోకి రీడ్ చేశాను. సో, పాండాస్‌లోకి మనం రీడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పైథాన్‌లో పాండాస్‌లో ఆటోమేటిక్‌గా ఇక్కడ ఇండెక్స్ అనేది క్రియేట్ అవుద్ది. ఇండెక్స్ కాలమ్ ఇంటర్నల్‌గా అది క్రియేట్ అవుతది. చలో ఇప్పుడు మీరు నేను లోడ్ చేసిన ఫైల్ చూస్తే ఇది సేల్స్ డేటా ఫైల్. ఇందులో ఇండెక్స్ కాలమే లేదసలు. సో, అదే ఇక్కడ డిస్‌ప్లేలో చూసినప్పుడు ఇండెక్స్ కాలమ్ అనేది 0, 1, 2, 3, 4 అనేది వస్తుంది. సో, ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఇక్కడ సమ్ చేస్తున్నాము. అంటే గ్రూప్ బై డేట్ చేసి టోటల్ సేల్స్ అమౌంట్ అనేది తీసుకుంటున్నాం. సో, మనం ఏదైనా ట్రాన్స్‌ఫర్మేషన్ చేసినప్పుడు ఆ డేటా ఫ్రేమ్‌లో అది ఇండెక్స్ కాలమ్ అనేది పోతుంది. మనకు ఆ ఇండెక్స్ కాలమ్ కావాలి అన్నప్పుడు రీసెంట్ ఇండెక్స్ అని చెప్పి ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే మళ్ళీ ఆ ఇండెక్స్ కాలమ్ అనేది ఇంటర్నల్‌గా వచ్చేస్తుంది ఈ డేటా ఫ్రేమ్‌లో. సో, ఇది ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఏదన్నా ప్లాట్ గీస్తున్నప్పుడు డేట్ కాలమ్ ఇస్తాము. అట్లా ఇచ్చినప్పుడు డేట్ కాలమ్ అనేది ఇండెక్స్ తీసుకోకుండా ఇలా ఇండెక్స్ ఇస్తే ఈజీగా అది ప్లాట్ అయిపోతుంది. సో, ఏదైనా మర్జ్ చేసినప్పుడు, జాయిన్ చేసినప్పుడు అలాంటప్పుడు మనకి పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఇవి యూస్ చేసినప్పుడు ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. సో, దానికోసం ఈ రీసెంట్ ఇండెక్స్ అనేది యూస్ చేస్తాం. థ్యాంక్ యూ.